ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 4వ అధ్యాయము ప్రతి శ్లోకం 42 శ్లోకాలను అర్ధసహితంగా తెలుసుకోవడం జరిగింది. మరి ఈ రోజు నుండి మనము 5వ అధ్యాయాన్ని ప్రారంభించుకోబోతున్నాం. అయితే ఈ 4వ అధ్యాయంలో 42 శ్లోకాలలో భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు మనకు జ్ఞానయోగాన్ని గురించి తెలియజేసిండు. అయితే జ్ఞానయోగము అంటే మరి జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే కర్మలు చేయాలి. కర్మలు చేయవలసిందే. జ్ఞానులైన కర్మలు చేయాలి. కర్మలు చేసుకుంటూ పోతే కొన్ని రోజులకు కర్మయోగులం అవుతాం. అంటే కర్మలు అంటేనేమో ఏ పని చేసినా కర్మనే, అది మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ అని పద్ధతిగా శాస్త్ర ప్రకారం చేయడం ఎప్పుడైతే చేస్తామో దాన్ని కర్మయోగము అంటారు. యోగము అంటే పద్ధతిగా చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు ధన యోగము అంటే ఏదో ధనము అట్లా వచ్చింది ఇట్లా పోయింది అంటే దాన్ని ధనయోగం కాదు. మనకు గ్రాడ్యువల్గా మన ఆదాయం పెరిగి మన స్థాయి ఆర్థికంగా పెరిగిందనుకోండి, అప్పుడు అది ధనయోగం. కొంత అమౌంట్ మనకు లాభంగా వచ్చింది, మనం చేసిన కష్టానికి ఫలితంగా మనం పొందినాం అనుకోండి, అది మనకు మిగులుతుంది, మనకు ఉపయోగపడుతుంది. మన అందరికీ తెలుసు ఇది. అనవసరంగా ప్రతి వాళ్ళ ఇంట్లో అంటూనే ఉంటారు, అనవసరంగా మనకు ₹1 ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా కూడా అది అచ్చి రాదురా, మన ₹4 పోతాయి అంటుంటారు. అంటే మనం కష్టపడకుండా అయాచితంగా ఏదో అట్లా గాలికి అనుకోకుండా కలిసి వచ్చి ఏమైనా లాభాలు వస్తే అవి నిలవవు. కాబట్టి దాన్ని ధనయోగం అని అనలేం. ఏదైతే మనము పద్ధతి ప్రకారంగా కర్మలు చేస్తూ ఉంటామో దాన్ని యోగము అంటాం, కర్మయోగం. అట్లా పద్ధతిగా శాస్త్ర విహిత కర్మలను చేసుకుంటూ పోతూ ఉంటే కొన్ని రోజులకు మనము జ్ఞానవంతులవుతాం. ఎట్లా అవుతాం జ్ఞానవంతులము అంటే ఏ కర్మలు చేస్తూ ఉన్నప్పుడు అవి ఏవి మంచివి ఏవి చెడ్డవి, మరి మంచి వాటిని చెయ్యాలి, చెడ్డ వాటిని వదిలేసుకోవాలి అనే జ్ఞానం కలుగుతూ ఉంటుంది కదా, దాన్నే జ్ఞానం అంటారు. పాపం వాడి జ్ఞానం లేదే అంటారు. అంటే ఏం తెలియదే పాపం అమాయకుడు, ఏం చేయాలో ఏం మాట్లాడాలో అంటారు. అంటే మాట్లాడతారు, మంచిగానే మాట్లాడతారు, కానీ ఏ సందర్భంలో ఏది మాట్లాడాలి అనేది తెలియదు. మాటలు మంచిగానే వస్తాయి, పనులు మంచిగానే చేస్తారు, కానీ ఎప్పుడు ఏది మనకు అవసరం చేయాలి, ఏది అనవసరం చేయొద్దు అనేది కూడా తెలియాలి. దాన్ని విచక్షణ అంటాం మనం. అయితే దాన్ని ఆ విధంగా చేయడం అంటే జ్ఞానం కలుగుతుంది అన్నట్టు. అట్లా విచక్షణ జ్ఞానంతో మనం కర్మలు చేసుకుంటూ పోతే దాన్ని జ్ఞాన యోగం అంటారు. మళ్ళీ జ్ఞానం వచ్చిందే కాదు, జ్ఞానం ఉన్నా కూడా తెలిసినా కూడా మనం చెయ్యాలి కదా ఆ పద్ధతిగా. నాకు తెలిసే కానీ ఇప్పుడు టైం లేదని చెయ్యలేదు అంటుంటాం మనం. అరే ఇట్లెట్లా చేసినావు, నీకు ఇంత తెలియదా, ఇట్లెట్లా చేసినావు అంటే ఏమంటాం మనం? నాకు తెలుసు కానీ తప్పు చేసినా నేను అంటే జ్ఞానము ఉన్నట్ట లేనట్ట, అది మనమే క్వశ్చన్ వేసుకోవాలి. అట్లా మనకు తెలిసిన విషయాలను కూడా మనము సక్రమమైన పద్ధతిలో చేయకపోతే అది యోగం కాదు. యోగం ఎప్పుడైతుంది? సక్రమంగా మనం వినియోగించుకున్నప్పుడు యోగం అంటారు. దాన్ని మనం ఉపయోగపడి మనం ఆనందపడ్డప్పుడు అది యోగం అవుతుంది అన్నమాట. అయితే జ్ఞాన యోగం కావాలి. మరి ఈ జ్ఞాన యోగం కావాలి అంటే కర్మలు చేయాలి అంటివి. కర్మయోగం ఎలా కలుగుతుంది
అంటే శాస్త్రం చెప్పినట్టు యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలు అంటే కేవలము హోమకుండం పెట్టి ఇవే కాదు యజ్ఞాలు చేసేవి. మనకు ఎన్నో రకాలు ఉన్నాయి కదండి. జపయజ్ఞం, తపోయజ్ఞం, ద్రవ్యయజ్ఞం, దానయజ్ఞం, ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇతరులకు సహాయం చేయడం కూడా ఒక యజ్ఞమే. నేను ప్రతిరోజు ఎవరికన్నా ఒకళ్ళకి భోజనం పెడుతూ ఉన్నావు రోజు, అదొక యజ్ఞం. లేకపోతే ఎవరికైనా పోయి గుడిలో సేవ చేస్తూ ఉంటావు, అదొక పద్ధతిగా. ఏదో ఒకరోజు బై మిస్టేక్ మనకి ఏదో ఇబ్బంది కలిగి వెళ్ళకపోవడం అన్నది పక్కకు పెట్టండి. కానీ మనం ఒక నియమం ప్రకారము ఏదైతే చేస్తామో సమయానుకూలంగా క్రమశిక్షణతోని దాన్ని యజ్ఞం అంటారు. అలా చేయడం వల్లనే మనకు యోగం అనేది కలుగుతుంది. మరి ఈ జ్ఞానయజ్ఞం, జ్ఞానాన్ని అందించడం, మనకు తెలిసిన విషయాన్ని ఇంకొకరికి చెప్పడం, అది కూడా ఒక యజ్ఞం. అట్లానే దానం, మనకున్న దాంట్లో ఇతరులకి దానం చేయడం, మనకు తెలిసిన మాట సాయం చేయడం. లేకపోతే కొంతమంది డబ్బును ఇవ్వగలిగే శక్తి ఉంది, బాగా డబ్బు ఉందనుకోండి, డబ్బు సాయం చేస్తారు. కొంతమంది పని చేస్తారు. ఎవరన్నా పని చేస్తూ ఉంటే గుడిలో ఒక కళ్యాణం జరుగుతుంది, ఉత్సవం జరుగుతుంది అంటే అక్కడ వెళ్ళి సేవ చేస్తారు. మనకు చాతనైన సేవ, గుడి శుభ్రం చేయడము, అలంకరించడము, ఇవే కాదండి. ఎవరన్నా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఎలా చేసుకోవాలో వాళ్ళ పని తెలియదు. అట్లాంటప్పుడు మనకు తెలిసి ఉంటే మనం వాళ్ళకి ఏ విధంగా చేసుకోవాలో తెలియజెప్పడం కూడా ఒక యజ్ఞమే. అంటే అట్లాంటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటే ఏమంటారండి అందరు, వాడు మంచోడే, బాగా సాయం చేస్తాడు అందరికీ, ఏదైనా మనకు తెలియకుంటే అడిగితే చెప్తాడు వాడు అంటారు. ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వాడు అన్నా అని అట్లా అనుకునే అవసరం లేదు. కొంతమంది ఆడవాళ్ళు కూడా, ఇప్పుడు ఒక 4 ఇండ్లు ఉన్నాయి, కాలనీ ఉన్నది, అపార్ట్మెంట్స్ ఉంటాయండి. అందులో 10 అపార్ట్మెంట్స్ ఉన్నా కూడా అందులో ఎవరో ఒకళ్ళు అందరికీ సహాయకారిగా ఉంటూ ఉంటారు. వాళ్ళకు ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు రెడీ ఉంటారు. ఏదన్నా ఇబ్బంది అయింది, అయ్యో ఒంట్లో బాగాలేదండి, ఇంట్లో ఎవరు లేరు అంటే వాళ్ళు అయ్యో అలాగా రండి అని హాస్పిటల్ తీసుకెళ్తారు, జాయిన్ చేస్తారు. అయ్యో మరి వాళ్ళు మనవాళ్ళు కాదు కదా అనే భావన ఉండదు. కానీ అందరూ అట్లా చేయలేరు. ఎవరికైనా ఇంట్లో ఏమైనా మంచి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే అయ్యో మీకు ఏమైనా పని ఉంటే నాకు చెప్పండి నేను కూడా చేస్తా అంటారు వాళ్ళు. కానీ అందరం అంత ఈజీగా అంటామా అండి? ఎవరింటికి పోయి దానింటికి పోయి చేసేది అవసరం నాకేంటిది అని అహంకారం ఉంటుంది మన అలాంటి వాళ్ళకి. కానీ మనం అట్లా అంత ఈజీగా అయ్యో మీకు ఏమైనా సాయం కావాలంటే మేము చేస్తాము అని చెప్తామా? కానీ కొంతమంది ఆ విధంగా చెప్పగలుగుతారు, అది జ్ఞానం. మనం అనుకుంటాము పిచ్చోళ్ళలాగా అందరికీ సేవలు చేస్తాడు ఊరి మీద అని. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, మనము చేయవలసిన కర్తవ్యాలను వదిలిపెట్టి వేరే కర్తవ్యాలు చేయడం వల్ల, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల కూడా లాభమేం లేదు, అది కూడా అజ్ఞానమే. మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ వేరే వాళ్ళకు చేయడం. అయితే ఈ విధంగా మనము జ్ఞానయజ్ఞం, దీన్ని యజ్ఞం అంటాం. యజ్ఞం చేయడం వల్ల ఏమవుతుంది? జ్ఞానయజ్ఞం అంటాం. ఆ జ్ఞానం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకున్న కర్మబంధాలు తొలగిపోతాయి. మనం ఏమి ఆశించకుండా వాళ్ళకి సహాయం చేస్తున్నాం కదా, కాబట్టి మనకు కర్మబంధాలు అనేవి తొలగిపోతాయి. అట్లా చేస్తూ చేస్తూ జ్ఞాన మహిమ వల్ల మనము కర్మ సన్యాసులం కూడా అవుతాం. అంటే కర్మలు చేసిన చేయని కిందికే, ఎందుకంటే మనము కర్మలను సన్యసిస్తున్నాం.
అంటే మనం కొన్ని కొన్ని కర్మలు చేయకూడదని వదిలిపెట్టేసుకుంటాం. కొంతమంది అంటారు, నేను ఈ పని చేయడం లేదండి, మానేసిన, చాలా కాలం అయింది అంటారు. ఎందుకు మానేసిండ్రు అంటే కర్మ సన్యాసం చేసిన వాళ్ళు, అంటే వదిలిపెట్టుకున్నారు. అంటే కొన్ని మంచివి కాదు, ఇవి చేయకూడదని డిసైడ్ చేసుకున్నారు. ఎందుకు? జ్ఞానవంతులైనరు కాబట్టి. అంటే అట్లా కొన్ని కర్మలను మనము వదులుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే మనకు ఈ 4వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకంలో మనకు భగవానుడు ఏం చెప్పిండు అంటే, కర్మ సన్యాసం చేస్తే మనము ఏ బంధాలలో చిక్కుబడము. మనం జ్ఞానవంతులమయ్యి ఆ జ్ఞానం వల్ల జ్ఞాన యోగం కలిగి ఆ జ్ఞాన యోగం వల్ల మనము ఏ బంధాలలో చిక్కుకొనము, కర్మ సన్యాసులము అవుతాము. అప్పుడు అంటే ఇంకా చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకు చేయకున్నా ఆనందంగా ఉంటాము, చేసినా ఆనందంగా ఉంటాము. ఇప్పుడు ఒక గులాబ్ జామున్ ఉంది, తినాలని కోరిక కలిగి తింటేనే ఆనందం ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళు తిన్నా మనం ఆనందపడగలిగే శక్తి, అంటే ఆ స్థాయికి వచ్చామనుకోండి, అప్పుడు మనం తినాల్సిన అవసరం లేదు. అంటే తినడం అనే కర్మను మనం సన్యసించాం. అట్లా చూసుకోవాలన్నమాట. ఒకటి అందమైన గులాబీ పువ్వు కనబడ్డది. ఆ గులాబీ పువ్వు చూడంగానే, అందంగా కనబడంగానే మనకేమనిపిస్తుంది? అబ్బా పోయి తెంపాలి అని కోరిక కలుగుతుంది, తెంపుతాం. అదొక కర్మ. అయితే దాన్ని చూసి కూడా మనం ఆనందపడవచ్చు. ఆ తెంపడము అనేదాన్ని మనము సన్యసించాం, అంటే వదిలిపెట్టాం. అంటే ఇతరులను బాధ పెట్టి కొంతమంది ఆనందపడతారు, కానీ ఇతరులను మనం ఏమీ అనకుండా కూడా మనము ఆనందంగా ఉండగలుగుతాం. వాళ్ళని చూసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే మనము ఆనందంగా ఉండగలుగుతున్నాం. అంటే ఏంటి? వాళ్ళని బాధ పెట్టడం అనేదాన్ని మనం వదులుకున్నాం. ఇట్లా కొన్ని మన జీవితానికి బాహ్యమైన విషయాల నుండి వదులుకోవడం, సన్యసించడం అంటాం. అంటే వదులుకోవడం. కొన్ని కొన్ని కర్మలను పెరుగుతూ ఉన్న కొద్ది, బుద్ధి జ్ఞానం వచ్చిన కొద్దీ చిన్నప్పుడు చేసినట్టు అన్ని పనులు చేయరు కదండి. అయితే మరి ఇది సాధనతోనే సాధ్యమవుతుంది. మన జ్ఞానుల దగ్గర పోయి క్రమశిక్షణతోని వాళ్ళకు సేవ చేస్తూ, వినయంతో వాళ్ళను ప్రశ్నిస్తూ తెలుసుకోవాలి. అంతేగాని ప్రశ్నించాలని ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు నరేంద్ర మోదీ గారి మీద చేసిండ్రు వీళ్ళందరూ చూడండి. అట్లా చేయడం అది కరెక్ట్ కాదు కదా. అంటే మనం చేసేది ఏదైనా మనకు జ్ఞానం కలగాలి, ఆనందం కలగాలి, ఇతరులకు కూడా ఆనందం కలిగేటట్టు ఉండాలి. అంతేగాని ఇతరులను బాధ పెట్టడం కోసం మనం చేస్తున్నాము అంటే అది ఆనందం లేదు. యద్భావం తద్భవతి. ఇతరులను మనం బాధ పెడితే మనకు కూడా బాధలే ఉంటాయి. ఇప్పుడు కాబట్టి దాన్ని వదులుకోవడం అన్నమాట కర్మ సన్యాసం. అయితే ఇప్పుడు మనకి 5వ అధ్యాయం ఏంటి? కర్మ సన్యాస యోగం. కర్మ సన్యాస యోగంలో ఫస్ట్ అర్జునుడు అడుగుతుండు, 4వ అధ్యాయం అయిపోయింది కదా జ్ఞానయోగంలో. మరి కర్మలు సన్యాసం చేస్తే మనకు బంధాలలో చిక్కుకోము అని చెప్పిండు లాస్ట్కు. ఎక్కడ? 41వ శ్లోకము, 42వ శ్లోకంలో, 4వ అధ్యాయంలో. అయితే ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో ఏమడుగుతున్నాడంటే అర్జునుడు, అయ్యా కృష్ణయ్య, నువ్వు ఏం చెప్తున్నావు? కర్మయోగం అన్నావు, కర్మ సన్యాసం అన్నావు, జ్ఞానం అంటావు, జ్ఞానయోగం అంటావు, ఇవన్నీ అంటున్నావు అని ఈ శ్లోకం ద్వారా ప్రశ్నిస్తున్నాడు. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ శంససి యచ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అన్నాడు.
అంటే దీని అర్థం ఏంటి? డే కృష్ణ, కర్మ సన్యాసాన్ని గురించి చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు ఏమన్నావు? కర్మ సన్యాసం చేయవచ్చు, అప్పుడు నువ్వు కర్మ బంధాలలో చిక్కుకొనవు అంటున్నావు. మరి ఇంతకుముందు ఏమన్నావు? కర్మ యోగాన్ని గూర్చి చెప్పినావు. కర్మ చేయాలి, కర్మ యోగం కలగాలి అని చెప్పినావు. మరి కర్మయోగం అంటేనేమో కర్మలు పద్ధతిగా చేయడం, కర్మ సన్యాసం అంటేనేమో కర్మలను వదిలేయడం. మరి కర్మలు చేయమంటున్నావు, చెయ్యాలి అంటున్నావు, నీ కర్తవ్యం కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నావు. నువ్వేమో మళ్ళీ ఇప్పుడు సన్యాసించు అంటున్నావు. అంటే చెయ్యొద్దు అని కదా. మరి చెయ్యాలి అంటున్నావు, చెయ్యొద్దు అంటున్నావు. ఇంతకు ఏది నాకు అర్థమవుతలేదు. నాకు శ్రేయస్కరం ఏంటిది? ఇదే క్వశ్చన్ మన జీవితంలో పుట్టినప్పటి నుంచి ఉంటుంది. మనం ఎప్పుడైతే పుట్టినాక 2 నెలలు ఇట్లనే నవ్వుడు, ఏదో ఉక్కు ఏవో చెప్తూ ఉంటారు చిన్నపిల్లలు కదా. 3వ నెల రాగానే మనం ఎదురు చూస్తూ ఉంటాం వాడు బోర్ల పడాలని. వాడు ఒకరోజు బోర్ల పడతాడు. బోర్ల వాడు ఊరుకుంటాడా? అటు ఇటు చూస్తూ ఉంటాడు. పాపం పొట్టాలు నొప్పిలేస్తూ ఉంటుంది, అవస్థ పడుతూ ఉంటాడు. అయినా కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని ముందుకు పాకడానికి ప్రయత్నం చేస్తాడు. ముందుకు పాకడానికి ప్రయత్నం చేసేటప్పుడు వెనక్కి పోతాడు తర్వాత మళ్ళీ ముందుకు వస్తాడు. అట్లా పాకిండు కదా, అయిపోయిందంటే ఊరుకుంటాడా? ఆంబాడతాడు. అంటే పశువులాగా 4 కాళ్ళ మీద పోయినట్టు పాములాగా పాకుతాడు ఫస్ట్ కదండి. తర్వాత పశువులాగా 4 కాళ్ళ మీద నడుస్తాడు. నడిచిన తర్వాత ఏం చేస్తాడు? అట్లనే ఉంటాడా? ఉండడు. 2 కాళ్ళ మీద లేచి నిలబడాలి. అది ప్రయత్నం. అవన్నీ వచ్చేదాకా మనం సాధన చేస్తూనే ఉంటాం. పుట్టినప్పటి నుంచి అమ్మ పాలు తాగడం కూడా సాధన చేస్తాం. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి తాగడం ఎట్లనో తెలియదు, తల్లి నేర్పిస్తుంది. వాడికి మాటలు రాకున్నా కూడా తల్లి స్పర్శ ద్వారా నేర్పిస్తుంది పాలు సగ్ చేయడం అనేది. అది నేర్చుకుంటాడు వాడు. నేర్చుకొని ఆహారం కావాలి కదా కడుపులోకి, మరి లేకుంటే ఎట్లా ఆకలి బాధ. అందుకని ఆతృతగా నేర్చుకుంటాడు. అది వచ్చిన తర్వాత శక్తి వస్తుంది. శక్తి వచ్చినాక ఆ శక్తితోనే ఇంకేమో చేయాలి. ఇదే కదా అండి మనది. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా అధికారం కావాలి, ఇంకా భూమి కావాలి, ఇంకా పెద్ద ఇల్లు కావాలి. ఇదే కదా మన తాపత్రయం అంతా. సాధన దేనికోసం? వీటి కోసమే సాధన. మన చదువు రావాలి, వాళ్ళు నేర్చుకుంటాము, గుణితాలు నేర్చుకుంటాము, వత్తులు నేర్చుకుంటాము. ఇన్ని నేర్చుకుంటూ పోతుంటేనే కదా చదువుడు వస్తుంది, రాసుడు వస్తుంది. మన లెక్కలు ఇట్లా ప్రతి దాంట్లో ఏదైనా చూసుకోండి మీరు, ప్రతి దాంట్లో సాధననే ఉన్నది కదా. అంటే ఇవి బాహ్య విషయాలలో సాధన చేస్తూ ఉన్నాం. కానీ ఈ శరీరంతో చేయగలిగిన వాటిని మనము పుట్టినప్పుడు మనకు ఉన్న కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఈ సాధన పనికొస్తుంది. కానీ మన ఆత్మానందం ఉంటుంది, అందులో ఆనందం ఉందా? పాకిండు వచ్చిండు వాడు ఆనందపడతాడా? తాత్కాలికమే. మళ్ళీ లేవాలి, పట్టుకొని లేచి నిలబడు. అవస్థ వాడి కింద పడ్డా ఏడ్చుకుంటూ లేచి నిలబడతాడు. వాడు మళ్ళా ట్రై చేస్తాడు. ఎందుకు ట్రై చేయడం అండి అంటే లేచి నిలబడాలి, నిలబడ్డాక ఉరకాలి. ఇవన్నీ ఏంటి అంటే కోరికలు మనిషికి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఇవన్నీ కథలు ఉండనే ఉంటాయి ప్రతి మనిషికి. కానీ ఆనందం ఎక్కడ కలుగుతున్నది? మరి చదువుకుంటే మార్కులు వచ్చినాయి, స్కూల్కి పోతాడు. స్కూల్కి పోయినా ఫస్ట్ మార్కులు రావాలి అంటాడు. ఇట్లా ఎక్కడ ఎవరికి ఆనందం అనే దాని గురించి కాన్సెప్ట్ లేదు. అయితే మనం ఆనందంగా ఉండడమే జ్ఞానం కలిగి ఉండడం. ఉన్నదాంతో తృప్తిగా మనం కరెక్ట్గా చేసుకుంటూ పోతే అన్ని ఆనందాలు మనకు కలుగుతాయి. కానీ మనం ఏం చేస్తున్నాం?
మనమేదో సాధిస్తున్నాం అనుకుంటున్నాం కదా, ఆ ఫలితాల కోసం పనులు చేస్తున్నాం కదా, ఆ ఫలితాల కోసం పనులు చేయకుండా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావురా నాయన ఇప్పుడు అని భగవంతుడు భగవద్గీత ద్వారా తెలిపింది. ముఖ్య ఉద్దేశం అది. అయితే ఇప్పుడు ప్రతి దాంట్లో మనకు ఏదో ఫలితం కోసమే పని. ఫలితాన్ని ఆలోచించి మనం బిజినెస్ చేస్తే ఎంత లాభం వస్తుందో ఆలోచించుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని పని మొదలు పెడతాం. కానీ మనం ఏదో పని చేద్దాము, మన పని వల్ల ఇంకో ఇద్దరికి పని దొరుకుతుంది, చేసుకుంటూ అయితే పోదాం, చూద్దాం కొన్ని రోజులు చేసి అని పోతామా? పోము. ఎవ్వరు కూడా పోము. ఎవరైనా బిజినెస్ పెట్టాలంటే ఏ తల్లిదండ్రులు అయినా సామాన్య కుటుంబంలలో ఒప్పుకుంటారా అనండి? ఎందుకు అంటే అరే లాస్ అవుతావురా అనే చెప్తారు ముందు. ఏం కాదురా చెయ్యి అని ఎవ్వరు చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే ఉన్న డబ్బు కూడా పోతుంది అని ముందే. అంటే మనకు లాభం వస్తుందని గ్యారంటీ ఉండదు కాబట్టి. ఉద్యోగం అయితే పని చేస్తాం, పైసలు ఎట్లాగూ వస్తాయి కాబట్టి ఉద్యోగాలు అంటారు. అయితే ఇక్కడ ఈ సాధన అనేది మన ఆనందం కోసం, మన లోపల ఉన్న ఆత్మ ఉందే ఆ ఆత్మకు ఆనందం కలిగే విధంగా చేయడమే జీవన పరమార్థం. ఇదంతా సాధన. ఆ విధంగా చెయ్యాలి అంటే ఈ బాహ్యమైన విషయాలను కర్తవ్యంగా భావించు ఆత్మానందం కోసము శాస్త్ర విహితమైన కర్మలు చేసుకుంటూ పోతే దైవంగా భావించి నువ్వు చేస్తే నీకు ఆత్మానందం కలుగుతుంది. అటువంటి దాన్ని నువ్వు ఆత్మజ్ఞానం అంటావు. ఆ ఆత్మజ్ఞానం కలిగినాక నీకే పని చేయాలన్నా చేయమంటే చేస్తావు, చేయకుంటే ఊరుకుంటావు. అంతేగాని అయ్యో ఇది చేయకపోతే అని బాధ కానీ, ఇది చెయ్యాలి అని కోరికలు కానీ ఇవన్నీ ఏవి ఉండవండి. ఇప్పుడు కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళకు అనుకోకుండా ఆ పని కలుగుతుంది, అవి చేసేస్తూ ఉంటారు. ఆ టైంకు అక్కడ ఆ సన్నివేశంలో అవకాశాలు వస్తే ఆ పనులు చేస్తారు. అంతే. అబ్బా నువ్వు ఎంత లక్కరా, ఇప్పుడు ఈ పని చేసినావు, నీకు ఈ లాభమైంది అంటే నవ్వుతారు వాళ్ళు. ఏం దాని గురించి గొప్పగా కానీ ఏమి అనుకోరు. మనం అనుకుంటాం అరే మనకి ఛాన్స్ రాకపోయాని. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారండి. అంటే అది ఏంటి, వాళ్ళు ప్రతిదాన్ని కూడా బ్యాలెన్స్డ్గా తీసుకుంటారు. అవకాశం వచ్చినా ఆనందంగానే ఉంటారు, రాకున్నా ఆనందంగానే ఉంటారు. అట్లా అది కర్మ సన్యాసం కిందికి వస్తుంది. అప్పుడు కర్మలు చేసినా కూడా వాళ్ళు ఆనందం కోసము, నాకేదో ఫలితం కోసం కర్మ చేయాలని చేయరు. వాళ్ళకి అవకాశం వచ్చింది చేస్తారు. చేసిన దాన్ని చూసి పొంగిపోరు. పక్కనున్న వాళ్ళు నువ్వెంత అదృష్టం అది ఇది అంటూ ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం అట్లా ఏమీ పెద్దగా అనుకోరు. ఏదో భగవంతుడి దయతోని చేసిందండి అంటారు. బాగున్నారా అని అడిగితే ఏదో మీ దయ వల్ల బాగున్నామండి అంటారు. అంటే అది మనం అనుకుంటాం ఎదుటోళ్ళకి మనం ఏదో సరెండర్ అవుతున్నామా అని. కానీ అట్లా అనుకోకూడదు. ప్రతి వారిలో భగవంతుడు ఉంటాడు, ప్రతి జీవిలో భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడికి మనం సరెండర్ కావాలి. అందుకని అలా చెప్తాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఏంటి అంటే జ్ఞానము కలిగిన తర్వాత మనము చేసే విధానంలో మార్పులు వస్తూ ఉంటాయి కదా, దాన్ని కర్మ సన్యాసం అంటారు. ఈ కర్మ సన్యాసం అంటున్నాం, మరి ఇదంతా ఎట్లా చేయాలి, ఏది మంచిది, ఈ కర్మ సన్యాసం అంటే కర్మలను ఎలా వదిలించుకోవాలి అనేది మొత్తము ఇప్పటి నుంచి మనము ఈ 5వ అధ్యాయంలో చెప్తాడనమాట. ఇప్పటిదాకానేమో ఎలా జ్ఞానవంతులం కావాలో చెప్పిండు. ఇప్పుడు జ్ఞానవంతులం అయిపోయినాము ఇక మనం. కాబట్టి మరి కర్మలు ఎలాంటివి చేయాలి, ఎలా వదిలించుకోవాలి, కర్మ బంధాలలో చిక్కకుండా మరి మోక్షం వైపు ఎలా, ఆత్మానందం ఆత్మ జ్ఞానాన్ని ఎలా పొందాలి అనేది
ఇప్పుడు ఈ అధ్యాయంలో చెప్తాడు. కాబట్టి మనము మరి వచ్చే వీడియోలో ఈ 2వ శ్లోకంలో భగవంతుడు ఏ విధంగా దేని గురించి చెప్తాడో తెలుసుకుందాం అర్థసహితంగా. ఏది ఏమైనా మన కర్తవ్యాన్ని దైవంగా భావించి చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే. దాని ఫలితాలను ఆశించకుండా ఎప్పుడు చేస్తామో అప్పుడు మనము హాయిగా ఆనందంగా జీవించగలుగుతాం. ఇది మాత్రం తప్పకుండా అందరూ గమనించుకొని ఆ విధమైన భావనతోని మెలిగినట్టయితే మన కష్టం అనేదే ఉండదు. మన భావననే కష్టము, నష్టము, ఇష్టము అన్నీ కూడా కేవలం మన భావననేనండి. ఈరోజు ఇష్టం కాంది రేపు ఇష్టమవుతుందంటే ఎందుకు అంటే అది మన భావనలో ఉంది, కానీ ఆ ఎదుట ఉన్న వస్తువులో లేదు. అది క్లారిటీగా మనము తెలుసుకొని మన అనుభవంలో దాన్ని అన్వయించుకోవాలి. అన్వయించుకున్నప్పుడే మనం జ్ఞానాన్ని పొందుతాం. అంతేగాని కేవలము విని చదివి వదిలేస్తే మాత్రం ఉండదు. మన ఇంటికి బిడ్డ వచ్చినా కోడలు వచ్చినా మనం ఆనందపడాలి. కోడలు వస్తేనే బిడ్డ వస్తే ఆనందము, కోడలు వస్తే విసుగు వచ్చింది అంటే అయిపోయింది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనం మార్చుకుంటూ ముందుకెళ్దాం. ఇదండి మరి ఫస్ట్ శ్లోకంలో అర్జునుడు ప్రశ్న వేసిండు మన తరఫున. మరి భగవంతుడు 2వ శ్లోకం నుంచి ఏం చెప్తారో తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.